ప్రకృతి వనరులకు అలవాలమైన విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నగరాన్ని ముంబైకు ధీటుగా అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. చూశాను కానీ ఈసారి నాకే అర్థం కావడంలా. ఎంత లోపలికి పోతే అంత ఇంకా ఏ మాటలు చెప్పాలని నాకు తెలియదు. ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. విపరీతంగా ఎక్కడ చూస్తే అక్కడ విశాఖపట్నంలో తహసీల్దార్ ఆఫీసుని, కలెక్టర్ ఆఫీసుని, హాస్పిటల్ని, కనపడింది వన్ మినిట్ ఐటీఐ కాలేజీని కనపడినట్టే తాకట్టు పెట్టేశారు. ఇంకొక పక్క చెప్పింది మద్యపాన నిషేధం. 25 సంవత్సరాలు మద్యం పైన వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి డబ్బులు డ్రా చేసే పరిస్థితికి వచ్చారు. మనకు ఫైనాన్స్ కమిషన్ ఈ సంవత్సరం కూడా ఉంది. 2 సంవత్సరాలకు రావాల్సిన డబ్బులను ముందుగానే డ్రా చేసేశారు. అంటే ఎక్కడ కూడా మనకు అవకాశం కూడా లేకుండా దొరికినట్టే దోచేశారు. అయితే మనం హామీలు ఇచ్చాం, మన మీద నమ్మకం ఉంది. ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది, కానీ చికిత్స చేయమని మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి అధికారం ఇచ్చారు. ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్కి సీట్లు ఇచ్చారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. దానివల్ల కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ కేంద్రం చేయవలసిన పనులన్నీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. 1-2 కాదు, మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి కూడా ఇంత దారుణంగా పనిచేయడు. నేను ఆ రోజు హైదరాబాద్ని కట్టాను, హైటెక్ సిటీ కట్టాను. తర్వాత పాలకులు వచ్చారు. నేను కట్టాను కాబట్టి నాకు మంచి పేరు వస్తుందని హైటెక్ సిటీ కూల్చేసి ఉంటే, అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉండుంటే, ఔటర్ రింగ్ రోడ్డు వద్దనుకుంటే ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను చేసిన పనులన్నీ కంటిన్యూ చేశారు. ఈరోజు మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి 75% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 3 ముక్కలాట ఆడారు. కానీ విశాఖపట్నంలో మాత్రం నీ ఆటలు సాగవని బాగా కర్రు గాల్చి వాత పెట్టారు. ఒక వాత కాదు. చాలా మందికి అనుమానం ఉంది, ఏదో చెప్తే విశాఖపట్నం వాసులు మోసపోతారని. ఒకటే చెప్పారు, మేము మాట తప్పం, మడమ తిప్పం, నువ్వు ప్లేటు ఫిరాయించావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పిన ప్రాంతం విశాఖపట్నం. అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండు ఎప్పుడు ఇట్లనే ఉంటారు. విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు. కానీ విశాఖపట్నం కోరుకునేదే వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విశాఖపట్నాన్ని నేను చాలా రుణపడున్నా. ఎంత చేసినా తక్కువే అవుతుంది. ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నానికి సహజ సిద్ధమైన నగరం ఇది.
ఇప్పుడు కూడా రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా విశాఖపట్నం. మొన్నే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాం నీతి ఆయోగ్తో. రాబోయే రోజుల్లో ముంబైకి దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పుడు ఏం చేశాడో చూశారు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ని ట్రాక్లో పెట్టా. ఇక్కడనే మళ్ళీ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వస్తుంది. మన పిల్లలు చదువుకొని విమానాల సంఖ్య పెరుగుతుంది. అందులో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా మన రాష్ట్రం నుంచి రావాలి, విశాఖపట్నం నుంచి రావాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి ఒక యూనివర్సిటీ తీసుకొస్తాం. తొందరలోనే విశాఖపట్నంలో మీరు ఒక్కసారి చూస్తే మెట్రో కూడా వస్తుంది. నేను అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఒక్క అడుగు కూడా కదల్లా. తొందరలో మెట్రో కూడా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఇప్పటికే టీసీఎస్ వచ్చారు. తొందరలోనే విశాఖపట్నం గూగుల్ డేటా హబ్